నా పేరు ముగిల్పాక నవీన్ కుమార్, స్వేరో స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. నీట్ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ కాడ విద్యార్థులు పోరాటం చేస్తుంటే ఎవరికి భయపడకుండా లక్షల మంది పోలీసులకు, లక్షల మంది మిలిటరీకు, రాజకీయ నాయకులకు, సీఎంలకు, ప్రైమ్ మినిస్టర్లకు, కేంద్ర మంత్రులకు, లాఠీలకు, తూటాలకు ఎన్ని ఎదురొచ్చినా కానీ పోరాడి నిలబడ్డ ఈరోజు యువత. ఈరోజు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకటే కాదు, ధర్మేంద్ర ప్రధాన్ చేసిన పెద్ద మోసం ఏంటంటే విద్యార్థులను మోసం చేయడం, ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకోవడం. ఆ ధర్మేంద్ర ప్రధాన్ చేసిన తప్పు. వెంటనే ప్రధానమంత్రి దీని బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ను జైల్లోకి పంపించాలని, ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ విద్యార్థులకు సపోర్ట్ చేసిన సోషల్ మీడియా టీం కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, కొంత మీడియా కానీ, ఈ పోలీసు వాళ్ళు కానీ ఒక విషయం చెప్తున్నాం. పోలీసు వాళ్ళకి ఇట్లా మీకు సంఘాలు లేవు. పోలీసు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇదే విద్యార్థులు రావాలి. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇదే విద్యార్థులు ముందుండి కొట్లాడాలి. విద్యార్థులు లేకుండా పోరాటం లేదు, విద్యార్థులు లేకుండా విజయం లేదు, విద్యార్థులు లేకుండా దేశం లేదు, దేశ భవిష్యత్తు లేదని చెప్తూ ఏ విషయమైనా ఉస్మానియా విద్యార్థి సంఘాల తరఫున, ఐక్య విద్యార్థి సంఘం ఏ పోరాటానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈరోజు జంతర్ మంతర్ సాక్షిగా విద్యార్థులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీటు పేపర్ లీకు వ్యతిరేకంగా ఒకటే నినాదం. మీరు ఎన్ని దెబ్బలు కొట్టినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒక డిమాండ్తోని ఈరోజు జంతర్ మంతర్లో విద్యార్థులను పోరాటం చేసినారు. మేము ఒక్కడే చెప్తున్నాం, బిడ్డ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మేము తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఉస్మానియా సబ్బండ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఒకటే డిమాండ్ చేసినాం. అదేవిధంగా ఈరోజు ఏమంటారు అంటే పేపర్ లీక్ అయితే రీ ఎగ్జామ్ పెడతా అంట బీజేపీ ప్రభుత్వం. అరే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇట్లా దొంగ ఓట్లతోనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డది అంటే మరి రీ ఎలక్షన్ పెడతావా? ఇలాంటి మాటలు వెంటనే వాపసు తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఈ భారతదేశ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు విద్యార్థులు తలుచుకుంటే ఏ పోరాటానైనా విజయం సాధిస్తారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే అది విద్యార్థులు సాధించినటువంటి విజయం మాత్రమే. కాబట్టి వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 24 రోజుల నుంచి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సీజేపీ ఏదైతే విద్యార్థి లోకం కానీ, యువతరం కానీ నిరంతరంగా పోరాటంని కొనసాగిస్తూ ఉంది. ఈ పోరాటంలో చాలామంది పనికిరానటువంటి వ్యక్తులు ఈ తుక్కుడే గ్యాంగ్ అటనని, దేశద్రోహులని చాలామందిని ఈడ బంధనం చేసినటువంటి చరిత్ర. కానీ ఈ భారతదేశంలో దాదాపుగా మీరు గుర్తుంచుకోవాలి, శ్రీలంకలో కానీ, నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ ఏదైతే ఈ యువతరమే పోరాటం చేసి ఈరోజు ఆ దేశాలను వెళ్తున్నటువంటి చరిత్ర. మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు కూడా రానున్న రోజులలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఈ యువతరమే ఈ భారతదేశాన్ని ఏలే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇదొకటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం, యువతరం సాధించినటువంటి విజయంగా, మరియు ఏదైతే ఆ విద్యార్థులు చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 ఎక్స్గ్రేస్ చేయిస్తూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఆ రాజీనామా గురించి ఎప్పుడైతే డిమాండ్ చేసినటువంటి విద్యార్థుల యొక్క విజయంగా మేము భావిస్తూ, అదేవిధంగా ఏదైతే విద్యార్థులు పోరాటం చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇది ఆపవాలను, మరి పాస్పోర్ట్లు కూడా రిటర్న్ తీసుకుంటామని మరీ బెదిరిస్తూ ఉన్నారు. రానున్న రోజులలో నాసా చట్టాలను ఉపయోగిస్తామని కూడా బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఒకవేళ ఆ విధంగా చేస్తే రానున్న రోజులలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో ఏం జరిగిందో మీరు దృష్టిలో ఉంచుకోవాలి. లేకుంటే దాన్ని పక్కకు పెట్టి మరి విద్యార్థుల మీద, యువతరం మీద ఏదైనా మీరు విచక్షణ రహితంగా ఏదైనా వేయడానికి ప్రయత్నం చేస్తే ఈ దేశాన్ని నేలబోయేది, ఈ భారతదేశంలో యువతరం అనేది మీకు ముందు హెచ్చరిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను. నమస్తే, నా పేరు రాజేష్ చవాన్, లంబాడి ఐక్య వేదిక రాష్ట్ర సెక్రటరీ. ఈరోజు ఏదైతే గత 30 రోజులకు సాగుతున్నటువంటి విద్యార్థుల కఠోరమైన దీక్ష కావచ్చు, కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, వానొచ్చినా ఎండొచ్చినా ఒక పూట తినకుండా ఢిల్లీ నడిబొడ్డున వీధిలో అనేక రాష్ట్రాలకు తరలించినటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా విద్యార్థులపై మోపిన తప్పుడు కేసులు కావచ్చు, అదేవిధంగా నీట్ పేపర్కి లీకులకు పాల్పడేటువంటి బాధ్యతలకు కఠినమైన శిక్షించే వరకు
మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ నీట్ పేపర్ వ్యవహారాల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని, అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.